మహానాడు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ పార్టీ ఫ్లెక్సీలు, పోస్టర్లతో కడప నగరం పసుపుమయమైంది. మహానాడు ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నరేష్, కడప జిల్లాలో ఇప్పుడు మహానాడు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన టీడీపీ మహానాడుతో పోల్చుకుంటే ఈసారి కడపలో జరిగే మహానాడు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ. కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహానాడు నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన రాష్ట్రంలో జరిగిన అన్ని మహానాడు కూడా మనం ఉదయం నుంచి మంత్రులతో అందరితో కూడా మాట్లాడాము. కడపలో జరిగే మహానాడు ఒక చరిత్రలో నిలిచిపోవాలి అనే విధంగా నిర్వహిస్తున్నారు మహానాడు. ఇప్పుడు గత 10 రోజులుగా కూడా ఇప్పటికి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రేపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇద్దరు కూడా వస్తున్నారు. దాదాపుగా రేపటికి 100% పనులు కూడా పూర్తవుతాయి. ఇప్పటికీ అన్ని విధాలుగా కూడా పూర్తిగా పనులు పూర్తి చేశారు. సో ఈ మహానాడుకు సంబంధించి మనం ప్రస్తుతం మహానాడు ప్రాంగణంలో ఉన్నాము. టీడీపీ సీనియర్ నేత, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభి గారు ఉన్నారు. మహానాడు కడపలో ఎలా జరుగుతుంది, ఎలా ఏర్పాట్లు ఉన్నాయి, ఆయన మాటల్లో విందాం. మహానాడుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ప్రతినిత్యం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఏవైతే మరి దాదాపు 20 కమిటీలను ఏర్పాటు చేశారో ఆ కమిటీ సభ్యులందరితో కూడా సంప్రదింపులు జరిపితే అప్పటికప్పుడు పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన వేదికకు సంబంధించి మరి ఆ హ్యాంగర్ కానీ, అలంకరణ కానీ, డయాస్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి కావడం జరిగింది. మొదటి 2 రోజులు కూడా దాదాపు 50,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా ఉంది. మరి పాలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నుంచి మండల స్థాయి వరకు కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు హాజరవుతారు. మరి దానికి తగ్గట్టుగానే సభా ప్రాంగణం సిద్ధమైంది. అదేవిధంగా భోజన వసతి కోసం ప్రత్యేకించి హ్యాంగర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి సపరేట్గా మీడియా సెంటర్ కానీ, వారికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా ఈ మహానాడుని స్వచ్ఛ మహానాడుగా కూడా మేము జరుపుకుంటూ ఉన్నాం. స్వచ్ఛతకు ప్రాధాన్యతనిస్తూ, శానిటేషన్ ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛ మహానాడుగా దీన్ని మేము చేసుకుంటున్నాం. కాబట్టి శానిటేషన్ పరంగా, టాయిలెట్స్ పరంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మహానాడుని ఒక జీరో వేస్ట్ ఈవెంట్గా కూడా మేము చేయబోతున్నాం. అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి చెత్త ఏది కూడా బయట ఎటువంటి డంపింగ్ యార్డ్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. మొత్తం రీసైక్లింగ్కి, కాంపోస్టింగ్కి వెళ్తుంది. అట్లా ఫస్ట్ టైం మహానాడు జీరో వేస్ట్ ఈవెంట్గా, స్వచ్ఛ మహానాడుగా కూడా మేము జరుపుకుంటున్నాం. మొత్తం మేము వాడే వస్తువులన్నీ కూడా బయోడిగ్రేడబుల్, రీసైక్లబుల్ మెటీరియల్స్ వాడుతున్నాం. ఎందుకంటే స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం కేటాయిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మహానాడు కూడా స్వచ్ఛ మహానాడు కాబోతుంది. అదేవిధంగా తీర్మానాలకు సంబంధించి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు సుదీర్ఘంగా మరి సీనియర్ నేతలందరితో కూడా చర్చించారు. ఎటువంటి తీర్మానాలు మనం చర్చకు తీసుకురావాలి, ఎటువంటి మెసేజ్ని మనం రేపు రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి మనం ఇవ్వాలన్న అంశాల మీద సుదీర్ఘంగా ఇంతకు ముందే చర్చ జరిగింది. అనేక అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ గారు పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, యువతకి ఏ విధంగా ప్రాధాన్యతనివ్వాలి, మహిళా శక్తిని ఏ విధంగా పెంచాలి, ఇటువంటి అనేక అంశాలు లోకేష్ గారు కూడా అనేక సూచనలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఏ రకంగా మనం కాపాడుతున్నాం, అనేక రంగాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నటువంటి అంశాల మీద కూడా తీర్మానాలు రూపొందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచనలు చేయడం జరిగింది. రేపు ఉదయానికల్లా మొత్తం తీర్మానాలన్నీ కూడా సిద్ధమవుతాయి. రేపు మధ్యాహ్నానికి 2 నాయకులు కూడా కుప్పం నుంచి రాబోతున్నారు. ఎల్లుండి అత్యద్భుతంగా, చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి కడప గడ్డ మీద మహానాడు అత్యంత వైభవంగా మేము జరుపుకోబోతున్నాం. అంటే ఒక విషయం చివరిగా, ఇది జగన్ జిల్లా. అతను 5 ఏళ్ల కాలంలో జగన్ ఏం చేశాడు అనేది ఏం లేదు. ఈసారి ఏమైనా మహానాడులో ఏమైనా రాయలసీమ కానీ, కడప జిల్లా వాసులు కానీ ఆనందించే విషయం ఏమైనా ప్రకటించబోతున్నారా? ఖచ్చితంగా రాయలసీమ గడ్డకి, కడప జిల్లాకు కానీ, రాయలసీమలో ఏ ప్రాంతానికైనా సరే ఏదన్నా మంచి చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే సాధ్యమైంది. గతంలో అన్న నందమూరి తారక రామారావు ఒక తెలుగు గంగ ప్రాజెక్ట్ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు. ఉన్నటువంటి ఇరిగేషన్ వ్యవస్థనంతా బలోపేతం చేస్తున్నారు. తెలుగు తల్లికి జలహారతి అనే కార్యక్రమం మొత్తం నదులన్నీ కూడా అనుసంధానం చేసి రాయలసీమని సస్యశ్యామలం చేసే విధంగా 80,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించారు. మీరు అనంతపురంలో కియా కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మన కడప జిల్లాకు సంబంధించి ఆర్టీపీపీ వాళ్ళ జగన్ రెడ్డి వైఎస్ కుటుంబం రాయలసీమకి మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్ట్ ఉందా? స్టీల్ ప్లాంట్ పేరుతో వాళ్ళు ఆడినటువంటి డ్రామాలు,
నిన్నగాక మొన్న జిందాల్ గ్రూప్తో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చర్చలు జరిపారు. నెల రోజుల్లోనే పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ తరం ముగిసే లోపున కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు చేసినటువంటి మోసాలు ఏంటో నిజంగా రాయలసీమ అభివృద్ధికి కడప జిల్లా, అందుకనే మొన్న ఎన్నికల్లో ఏకపక్షంగా కడప జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు కూటమికి గెలిపించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఆ పులివెందుల మిగిలి ఉన్నటువంటి ఆ పులివెందుల శాసనసభ స్థానం కూడా దక్కేటటువంటి పరిస్థితి జగన్ రెడ్డికి ఉండదు. ఓకే, చూసాం ఇప్పుడు పట్టాభి గారి మాటల్లో ఇక కడపలో జరిగే మహానాడుకు సంబంధించి భిన్నంగా జరుగుతుంది. ఆయన మాటల్లో మనం విన్నాము, రాయలసీమ వాసులు ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక ఉక్కు పరిశ్రమకు సంబంధించి తప్పకుండా అనౌన్స్ ఆయన మాటల్లో అర్థమవుతుంది, తప్పకుండా ప్రకటిస్తారనేది ఒక నమ్మకం అయితే ఉంది. ఈ రాయలసీమతో పాటు కడప జిల్లాలో తప్పకుండా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని కూడా పట్టాభి గారు చెప్తున్నాడు.